హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో సంక్రాంతి రిలేటెడ్ ఎపిసోడ్ ఉంది కదా, దాని రివ్యూ ఇస్తున్నాను. ఓన్లీ తనుజ ఇంకా కళ్యాణ్ మూమెంట్స్ ఉన్నాయి కదా మనకి, దానిదే ఇస్తాను. సో యాక్చువల్గా అందరూ అంటున్నారు కొంతసేపే ఉంది వెళ్ళిపోయింది తనుజ అని. యాక్చువల్గా అది కాదండి. ఈవెంట్ అనేది ముందే స్టార్ట్ అయిపోయి పర్ఫార్మెన్స్ అనేది ఈవెంట్ అంతా స్టార్ట్ అయిపోయి లాస్ట్లో తనుజ వచ్చింది కాబట్టి మనకి ఆ లాస్ట్లో ఉన్నదంతా తీసి మధ్యలో పెట్టారు. సో తనుజ షూటింగ్ మొత్తం అయిపోయే వరకు ఉంది, కానీ ఏదైతే మూమెంట్స్ ఉన్నాయో అదే లాస్ట్లో వాళ్ళు రికార్డ్ చేశారు, కానీ మధ్యలో పెట్టేశారు. సో ఇంకొకరు ఏమన్నారంటే తనుజకి గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు అందరూ వెళ్ళిపోయారని చెప్పి. మీరు క్లియర్గా చూస్తే అక్కడ అందరూ ఉన్నారు, ఎవరు వెళ్ళిపోలేదు, అందరూ ఎంజాయ్ కూడా చేశారు. సో గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఇంకొకటి ఏంటంటే తనుజ కళ్యాణ్కి గిఫ్ట్ ఇచ్చింది కదా, కాఫీ మగ్ అనేది ఎడిటింగ్లో తీసేశారంట. ఎందుకంటే అక్కడ వెళ్ళిన వాళ్ళే చెప్పారు మా ముందే ఇచ్చింది గిఫ్ట్ అని చెప్పి. సో అది మాత్రం మేబీ ఎపిసోడ్ ఇంకా లెంత్ అవుతుందనా లేకపోతే ఎందుకో తెలియదు, అది మాత్రం ఎడిట్ చేశారు. సో స్టార్టింగే ఇంట్రొడక్షన్లో తనుజ సాంగ్ తోటి సింగార నీవే సాంగ్ ఉంది కదా, దాంతో స్టార్ట్ అవుతుంది. సో డ్యాన్స్ అయిపోయిన వెంటనే తర్వాత వస్తుంది, తర్వాత తనుజ ఇంకా కళ్యాణ్ మూమెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి మనకి. సో అందరూ ఫస్ట్ శ్రీముఖి కామెడీ చేస్తుంది, ఇమ్ము ఇంకా తనుజ కాంబినేషన్ అని చెప్పి. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ ఇంకా తనుజని పిలుస్తారు. సో చెప్తుంది చాలా రోజుల తర్వాత వెండితెర మీద మళ్ళీ కనిపిస్తుంది తనుజ అని చెప్పి శ్రీముఖి చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యాన్స్ కూడా అందుకోసమే కదా వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కాంబో చూడడానికి. సో తర్వాత ఫ్యాన్స్ కోసం ఇద్దరిని వాక్ అయితే చేయమంటే చేస్తారు. ఇద్దరు ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇంకో చాలామంది ఎలిగేషన్స్ ఇస్తారు కదా, వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు అని చెప్పి. మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది, వాళ్ళిద్దరు టచ్లోనే ఉన్నారు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. మీరు కొట్టుకోవడం స్టాప్ చేయండి, నెగిటివిటీ అనేది తగ్గించండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు హ్యాపీనే ఉన్నారు, మనమే కొట్టుకుంటున్నాం తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆపోజిట్గా. సో ఈ సంక్రాంతి ఈవెంట్ నాకు తెలిసి మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంటుంది, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈవెన్ మీరు చూసినా కూడా బిగ్ బాస్లో ఎంత క్లోజ్గా ఉన్నారో అంతనే క్లోజ్గా ఉన్నారు. వాక్ చేసినప్పుడు మళ్ళీ డ్యాన్స్ కూడా వేసారు, ఓన్లీ వాక్ చేయమన్నారు. మ్యూజిక్ అయితే కళ్యాణ్ వస్తున్నప్పుడు మ్యూజిక్ ఉంది కదా, సూపర్ ఉండే, నాకైతే నవ్వు వచ్చింది ఫుల్. అని దండం పెడుతున్నాడు, అది ఆపండి మ్యూజిక్ అని, కానీ అదంతా క్యూట్ అనిపించింది. సో తర్వాత డ్యాన్స్ అనేది చేశారు ఇద్దరు. ఇంకోటి డ్యాన్స్ చేసిన తర్వాత ఒక టాస్క్ అయితే ఇచ్చింది శ్రీముఖి. సో ఆ టాస్క్లో మొత్తం యానిమల్స్ ఇచ్చి, నాకు తెలిసి ఓన్లీ తనుజ, కళ్యాణ్, ఇమ్ము, డెమాన్, మాధురి గారు ఇంకా రీతు వీళ్ళదే పెట్టింది, మిగతాదంతా ఇమ్ము పెట్టినట్టున్నాడు. సో శ్రీముఖి ఆల్రెడీ లేడీ టైగర్ అని చెప్పి తనుజకి ఇచ్చేసింది. సో ఫస్ట్ కళ్యాణ్కి ఇచ్చింది తనుజ, అది కూడా సింహం అని చెప్పి. కావాల్సినప్పుడే మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడాడు అది అని చెప్పి. ఇంకోటి కొంతమంది నేను నిన్న వీడియోస్ అనేది చూశాను, వాళ్ళు ఏమని చెప్పారంటే శ్రీముఖి ప్రపోజ్ చేయమంది కళ్యాణ్ని తనుజకి రింగ్ ఇచ్చి అని. సో అది నిన్నను కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను, అదైతే ఈవెంట్లో ఏం జరగలేదు, ఫేక్ న్యూస్ అని చెప్పేసి. అలా ఏం చెప్పలేదు, అలా చెప్పారు కూడా, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉండి అలా ప్రపోజ్ చేయమని చెప్పడం అయితే జరగలేదు, అదంతా ఫేక్ అప్డేట్. ఇంకోటి లైవ్ గురించి అయితే నేను 80% కన్ఫర్మేషన్ చెప్పాను, అది నాకు తెలిసిన ఒరిజినల్ సోర్స్ నుంచే తెలిసింది వాళ్ళిద్దరూ కలిసి లైవ్ వస్తున్నారని. అండ్ ఈవెన్ మీరు చూసారా, స్టార్మా వాళ్ళు పిక్స్ రిలీజ్ చేశారు, వాళ్ళిద్దరు ఎంత క్యూట్ ఉన్నారు కదా. మనకి అక్కడ ఈవెంట్లో ఉన్న ఫొటోస్ కాదు అవి, సపరేట్గా ఫొటోస్ దిగారు. మేబీ ఇలానే వస్తాయేమో కొలాబ్ పిక్చర్లు, ఇంకా వేరే ఏమైనా వాళ్ళు దిగినా కూడా వాళ్ళ ఫ్యాన్స్తో కూడా కలిసి దిగారంట. ఆ వీడియోస్ కూడా మనకు వస్తే మనం వెయిట్ చేయాలి. ఓవరాల్గా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉంది తనుజది ఫస్ట్ డ్యాన్స్. తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు, ఫ్యాన్స్ వచ్చిన తర్వాత ఈ మూమెంట్ అనేది అయితే మొత్తం జరుగుతుంది. అంటే టాస్క్ ఇస్తారు ఫ్యాన్స్ వెళ్ళిపోయిన తర్వాత. సో ఇంకా వాళ్ళ డాడీ ఫోటో ఇచ్చిన తర్వాత అందరూ ఎమోషనల్ అవుతారు అక్కడ. డెమాన్ ఇంకా సుమన్ శెట్టి అన్న అందరూ ఎమోషనల్ అవుతారు, అది నాకు కూడా ఎమోషనల్గా అనిపించింది. ఇంకా శ్రీముఖితో డ్యాన్స్ చేస్తుంది కదా తనుజ రాగానే గిరా గిరా సాంగ్ మీద, అప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉందో కళ్యాణ్ ఫేస్ మీద. అండ్ ఈవెన్ వీళ్ళు మీరు చూసారో లేదో హాయ్ చెప్తుంది వెనకాల హగ్ చేసుకున్నప్పుడు శ్రీముఖి. సో అప్పుడు హాయ్ అది కళ్యాణ్కి అని చెప్పి రీతు వాళ్ళు ఇక్కడ ఎక్కిరిస్తూ ఉంటారు తిరిగి చూసి, అది కూడా క్యూట్ అనిపించింది. ఏదైతే హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉందో మనకి అందులో చాలా వరకు కళ్యాణ్ తనుజదే కనిపించింది. సో ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ హ్యాపీ ఉంటారు. తర్వాత తనుజ వెళ్ళిపోయాక కళ్యాణ్ది డ్యాన్స్ చూపిస్తారు, కానీ అది యాక్చువల్గా ముందే అది రికార్డ్ అయ్యింది, అంటే ముందే పర్ఫామ్ చేశాడు. కానీ ఇది ఈవినింగ్ లేట్ నైట్ షూట్ అవ్వడం వల్ల, అంటే 5-6 తర్వాత షూట్ అవ్వడం వల్ల ఈ మూమెంట్స్ అనేది మధ్యలో పెట్టడం జరిగింది ఎపిసోడ్లో. సో ఎందుకంటే తనుజ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ ఏం పర్ఫామ్ చేయలేదు, ముందే పర్ఫామ్ చేశాడు. ఎందుకంటే ఫ్యాన్స్ ఏదైతే వచ్చినారో 50 మెంబర్స్ 7 o'clockకి వాళ్ళు లోపలికి పంపించి గిఫ్ట్స్ ఇప్పించారంట. మీరు గమనిస్తే కొందరు గిఫ్ట్స్ ఇవ్వలేదు, ఇంకా చేతులను పట్టుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఛాన్స్ ఇవ్వలేదు గిఫ్ట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి. సో గిఫ్ట్స్ అనేది కూడా వాళ్ళు తర్వాత ఇస్తారు, స్టార్ అనేది తన పేరు మీద చెప్తారు కదా, అది స్టార్ అనేది ఇస్తారు గిఫ్ట్.
ఇంకా తర్వాత ఫ్యాన్ మీట్ అప్పుడు కూడా మిగతా ఏవైతే గిఫ్ట్స్ ఉన్నాయో అవి ఇచ్చేస్తారు. సో అదంతా సంక్రాంతి రిలేటెడ్ ఈవెంట్. ఇంకోటి నేను ఒక వీడియో చూసాను అప్డేట్స్ రిలేటెడ్, వాళ్ళిద్దరు కలిసి వెబ్ సిరీస్ తీస్తున్నారు అని చెప్పి. ప్రస్తుతానికైతే కన్ఫర్మేషన్ లేదు, కానీ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళే ఏదో ప్లాన్ చేస్తున్నారంట వాళ్ళిద్దరితో కలిసి మూవీస్ వెబ్ సిరీస్ అన్నా లేకపోతే సీరియల్ అన్నా ఏదన్నా చేద్దామని. మ్యాక్సిమం కళ్యాణ్ అయితే సీరియల్లో చేస్తాడో లేదో తెలీదు. వాళ్ళిద్దరు రిలేటెడ్ అయితే ఏదో ఒకటి అయితే చూడబోతున్నాం మనం, వెబ్ సిరీస్ అన్న మూవీ అన్న. ఇంకోటి కొంతమంది ఏమంటున్నారంటే తనుజాని రిఫర్ చేసిందంట కళ్యాణ్కి మూవీ గురించి వెబ్ సిరీస్ గురించి. అదైతే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేనైతే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ త్వరలో ఏంటంటే మనకి తనుజ రిలేటెడ్ తన మూవీ పోస్టర్ అనేది రిలీజ్ అవబోతుంది, అది చూసి మనం ఎంజాయ్ చేద్దాం. సో ఇవన్నీ సంక్రాంతి రిలేటెడ్ అప్డేట్స్. ఫస్ట్ తన డ్యాన్స్తో స్టార్ట్ అవుతుంది, డ్యాన్స్తో స్టార్ట్ అయిన తర్వాత ఇది ర్యాంప్ వాక్ ఉంటుంది, తర్వాత వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ ఉంటుంది, తర్వాత గిఫ్ట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ గిఫ్ట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి టాస్క్ ఇస్తే సింహం పెడుతుంది. నాకు తెలిసి మాన్యుల్కి ఏనుగు, సీత అనేదేమో డెమోన్కి పెడుతుంది, రీతుకి సీతాకోచిలుక. మాధురి గారికి అయితే పాము పెట్టంగానే తను ఇలా షాక్ అయిపోతారు. మాధురి గారు నాకు ఎందుకు అలా పెట్టిందని, కానీ పాజిటివ్గానే చెప్పింది. సో ఇక్కడ వచ్చినా కూడా టాస్క్ అని వదలరా అన్నట్టు ఇచ్చింది తనుజ్ ఎక్స్ప్రెషన్ అనేది. సో అదంతా క్యూట్ అనిపించింది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా లైవ్ అప్డేట్స్ లైవ్లో మాట్లాడుకుందాం ఒక 1/2 గంట 40 minutes అనేది. అది మనం 18th నుంచి స్టార్ట్ చేద్దాం, సండే నుంచి. తప్పకుండా డైలీ ఒక 1/2 గంట, ఎందుకంటే చాలామంది పెట్టమని అడిగారు, ఒక ఇద్దరు నో తప్ప. సో తప్పకుండా దాని మీద వర్క్ చేస్తాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎలా అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తే మీరు వెంటనే ఆ వీడియో అనేది చూసేయచ్చు. ఇప్పుడు ఈ ఒక సంక్రాంతి రిలేటెడ్ మొత్తం రివ్యూ అనేది ఇచ్చేసాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఓన్లీ వాళ్ళ మూమెంట్స్ని మొత్తం చూడలేదు, నిజంగా చెప్తున్నా, వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయి మాత్రమే చూసాను. సో దాని రిలేటెడ్ నేను వీడియో చేశాను, ఎందుకంటే ఇది కళ్యాణ్ అండ్ తనుజ రిలేటెడ్ అది వీడియో కాబట్టి వాళ్ళ గురించి చెప్పాను. సో ఇంకా మరిన్ని వీడియోస్తో వస్తాను. Q&A సెషన్ది ఒక వీడియో షార్ట్ పెట్టాను. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు చాలామంది అడిగారు. ఆ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫెస్టివల్ కాదండి, కొంచెం కుదరట్లేదు. ఇప్పుడు కొంచెం టైం కుదిరిందని వీడియో అనేది తీసాను. చాలామంది రివ్యూ ఇవ్వండి అని అడిగారు ఈ ఈవెంట్ మీద. సో వీడియో అనేది తీసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.